హాయ్ అండి, మేడ మీదకి అయితే వచ్చాను. మేడ మీద వచ్చి మా అపార్ట్మెంట్ చుట్టూ వ్యూ ఎలా ఉందో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చుట్టూ కూడా కొండలు, అపార్ట్మెంట్ అవి ఎక్కువగా ఉంటాయి. గ్రీనరీ కూడా ఎక్కువగా ఉంటుంది మా చుట్టూ కూడా. మంచిగా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. అది ఎందుకు చూపిస్తున్నా అంటే అక్కడ పావురాలు ఉన్నాయిలేండి, అందుకు చూపిస్తున్నాను. గ్రీనరీ ఉంటుంది ఇదంతా. ఇక్కడైతే పిల్లలైతే ఆడుకుంటారండి, క్రికెట్ మ్యాచ్ అయితే ఆడతారు సండే పూట. దీని చుట్టూ బాగుంటుంది ఇక్కడ చుట్టూ కూడా. ఇక్కడ చూడండి ఎర్ర పువ్వులు పూసే, అంతకుముందు పింక్ పువ్వులు ఏది ఉండేది, ఇదేమో ఎర్ర పువ్వులు ఆరెంజ్ కలర్ చాలా బాగుంది. ఆరెంజ్ ఎంత బాగుంది చూడండి. అది మా అపార్ట్మెంట్ పక్కనే ఉంటాయి ఇవి. నాకు చాలా నచ్చింది. చుట్టూ కూడా ఎంత గ్రీనరీగా ఉంటుంది. చుట్టూ అపార్ట్మెంట్లు ఉంటాయి. మా అపార్ట్మెంట్ చుట్టూ మాత్రం ఇలా ఉంటుంది అన్నమాట. మీకు అందుకే చూపిస్తున్నా. ఇవి పక్క వాళ్ళ మొక్కలు అండి. ఈ చిన్న గోళంలో ఒక మందార మొక్క కానీ ఎన్ని మొక్కలు ఉంటాయి మళ్ళీ చూపిస్తూ ఉండండి. అది ఇది చూడండి, ఇటువైపు అటువే. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూపించాను, ఇప్పుడు బ్యాక్ సైడ్ మాట. చుట్టూ ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మేడ మీదకి వచ్చి ప్రశాంతం కూర్చుని ఇంకొకరు వండివి మొక్కలు మా అటువైపు ఉంటాయి, వీళ్ళవేమో ఇటు ఉంటాయి అన్నమాట మొక్కలు. ఈ చెట్టు నిండా పువ్వులు అయితే ఉన్నాయి. ఇక్కడ చెరువు కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా నించొని ఆ చెరువు దగ్గర చూస్తూ ఉంటామండి. చాలా బాగుంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. సాయంత్రం పూట వచ్చి కూర్చొని అలాగా చూసుకుంటూ ఉంటాం. ఇక్కడైతే బిల్డింగ్లు కట్టేశారండి ఈ మధ్య. అవి చెరువు అయితే క్లియర్గా కనిపించేది. బిల్డింగ్ హైట్ అవ్వడం వల్ల మీకు అంతలా కనిపించట్లేదు. ఈ రీసెంట్గా కట్టారు ఇవి. ఈ కొండలు అవి వర్షం పడినప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుందండి. అప్పుడు కూడా ఒకసారి మీకు వీడియో తీసి చూపిస్తాను. ఈ చెట్టు నిండా చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో. ఇవి మాది కదండి, పక్క వాళ్ళవి. ఇది చెప్పాను కదండి ఇందాక, చిన్న గోళం. ఈ గోళంలోని ఈ చిన్న మందార మొక్క, చిన్నదంటే పెద్దదేలేండి, అది ముదరగా ఉంది మొక్క కూడా. అయినా కొమ్మకి ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి. ఈవిడ ఏం పేయట్లేదు, సేమ్ లిక్విడ్స్ ఇస్తుందో కానీ ఒకసారి అడగాలి. ఆ చిన్న మొక్కకి ప్రతి కొమ్మకి మొగ్గలు అయితే చాలా బాగా ఉన్నాయి. మందార మొక్క అయితే బాగుందండి, చాలా నచ్చింది నాకైతే ఆ మొక్క అయితే. అప్పుడే ట్రైన్ కూడా వస్తుందని మీకు ఆల్రెడీ ఒకసారి చూపించాను. మాకు కొద్దిగా దగ్గరలోనే రైల్వే ట్రాక్ ఉండడం వల్ల ట్రైన్లు వెళ్తూ ఉంటాయి. పిల్లలు అయితే చూసుకొని హాయ్ చెప్తారు, ఆడుతూ ఉంటారని చెప్పాను కదా. ట్రైన్ అయితే ఇప్పుడు వస్తుందండి, అందుకు చూపిస్తున్నాను మీకు. చాలా బాగుంటుంది. మేడ మీద కూర్చొని కొద్దిగా అలా ఇంట్లో కూర్చొని బోర్ కొట్టి మొక్కలకి నీళ్ళు పోయడానికి అది వస్తాం కదండి. అలాంటి కూర్చొని ప్రశాంతంగా చుట్టూ అయితే చూస్తాము. హాయిగా ఉంటుంది. ఎవరికైనా మేడ మీద కూర్చొని మొక్కల దగ్గర కూర్చోవడం, చుట్టూ చూడడం అంటే అందరికీ ఇష్టమే కదండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈవిడ ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంది అనుకోకండి. నాది కొత్త ఛానల్ కదండి, కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఓకే అండి, అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఉంటానండి, బాయ్.